ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. మార్క్ చాప్టర్ 11 వర్స్ 24. వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్ ఇన్ ప్రేయర్ బిలీవ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ ఇట్. ఇక్కడ విశ్వాసము మరియు ప్రార్థనకు మూలరాళ్ళు లాంటి మాటలు ప్రభువు చెప్తున్నాడు. మీరు పొంది ఉన్నారని విశ్వసించుడి, అప్పుడు మీరు పొందెదరు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని శక్తిని గ్రహించి అడిగి పొందే విశ్వాసం గురించి వాక్యం వివరించబడుతుంది. నీ విశ్వాసము దేవుణ్ణి పరిపూర్ణంగా గ్రహించే విశ్వాసం వలె ఉండాలి. అయితే కాలం గడిచే కొద్దీ నీ విశ్వాసం వృద్ధి పొందుతుందా లేక క్షీణిస్తుందా? ఒక్కసారి ఆలోచించు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా అని దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది. యేసయ్య తప్పక మళ్ళీ వస్తాడు. కాబట్టి నీవు యేసయ్య రెండవ రాకడి వరకు నీ విశ్వాస దివిటీలు సరిచేయబడి సమృద్ధి అయిన నూనెతో వెలుగుతూ ఉండేలా చూసుకోవడం నీ బాధ్యత. ఎందుకంటే విశ్వాసం అనున్నది క్రైస్తవ నడతకు పునాది వంటిది. అది ఆత్మకు భద్రతను, పరిశుద్ధతను, ఓర్పును ఇస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్, పవర్ఫుల్ ఫెయిత్ లీడ్స్ టు పవర్ఫుల్ ప్రేయర్. ఆల్సో పవర్ఫుల్ ప్రేయర్ లీడ్స్ టు పవర్ఫుల్ ఫెయిత్. బీ ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ వాక్యము నీవు విశ్వసిస్తూ అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, విశ్వాసం అనేది మా హృదయంలో అత్యవసరమైన సాధనముగా వృద్ధి పొందుటకు సహాయం చేస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. యేసయ్య, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన విశ్వాసం ద్వారా నీ రాకడకు సిద్ధపడుటకు కృపచూపుమని విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.